ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ సహచరుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రైతుల పరామర్శ యాత్ర పేరుతో వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న దండయాత్రలకు కౌంటర్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. మంత్రుల ఉదాసీన వైఖరిపై ముఖ్యమంత్రి గట్టిగానే క్లాస్ స్పీకర్ అని అంటారు. అంతర్గతంగా మంత్రివర్గంలో ఎంతో జరిగింది, కానీ బయటకొచ్చింది కొంతే. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు తలంటిన వైనంపై ఇన్సైడ్ స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి దందాలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తన మంత్రివర్గ సహచరులపై దృష్టి పెట్టారు. సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. కానీ కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అలాంటి వారు పనితీరు మెరుగుపరుచుకోవాలని క్లాసు పీకడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శ యాత్రకు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. దీంతో అందరి దృష్టి అటువైపు మళ్లుతోంది. ఇప్పుడు వచ్చిన తంటానే ఇది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్లకు విగ్రహావిష్కరణకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ముగ్గురు మరణించారు. రప్పారప్పా నరుకుతామని ప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తోతాపురి మామిడి రైతుల పరామర్శ పేరుతో వెళ్లిన జగన్ అక్కడ సృష్టించిన హడావుడి, గందరగోళం అంతా ఇంతా కాదు. పరామర్శను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన తీరును కళ్లకు కట్టినట్లు అధికార పార్టీ బహిర్గతం చేసింది. ఈ నెల 9న జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులను బయటకు పంపి మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. తాను ఆశించిన విధంగా మంత్రులు పనిచేయడం లేదని పెదవి విరిచారు. పనితీరు సరిగా లేదని, అసంతృప్తిగా ఉన్నానని నిర్మోహమాటంగా చెప్పడాన్ని కొందరు ఇబ్బందిగా భావించారు. సొంత జిల్లాల్లోని సమస్యలపైన దృష్టి పెట్టకపోవడాన్ని తప్పుపట్టారు. కొన్ని జిల్లాల హాస్టల్లో కలుషిత ఆహారంతో బాలబాలికలు ఆసుపత్రి పాలవుతున్న అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారంటే మంత్రుల పనితీరును ఆక్షేపించడమే అవుతుంది. మంత్రులు హాస్టల్ను సందర్శిస్తే అందరూ జాగ్రత్తగా ఉంటారు కదా, మీరు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారంటే వారి పనితీరును వేలెత్తి చూపడమే అవుతుంది. ఇక నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ శాసనసభ్యులు ప్రసన్నకుమార్ రెడ్డి నోరు పారేసుకొని కారు కూతలు కూసిన అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీయడం మంత్రులకు ఇరకాటంగా మారింది. చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇలాంటి అంశాలపై నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారన్నది సీఎం ఆంతర్యంగా కనిపిస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి చెప్పే వరకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. చివరకు వైసీపీ నేతలు వారే సమస్యలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెబుతున్న వైనాన్ని సీఎం గుర్తు చేశారు. మామిడి పళ్లకు ధరలు లేవంటూ వాటిని రోడ్డుపై పోయించి తొక్కించి వైసీపీ నేతలు నాటకాలు ఆడినా మంత్రులు పట్టించుకోకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. జగన్ కారు కింద మనిషి పడినా వైసీపీ అధ్యక్షుడు పట్టించుకోకపోవడాన్ని సీఎం గుర్తు చేశారు. చివరకు కేసు విచారణ జరుగుతుంటే మృతుడి భార్యను ఇంటికి పిలిపించి మాట్లాడిన బరితెగింపు వ్యవహారాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీనిపై స్పందించని మంత్రుల తీరును కాస్త గట్టిగానే మందలించారని సమాచారం. ఇక చివరకు జిల్లాల్లో కూటమి నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి ఇన్ఛార్జి మంత్రుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూస్తే మంత్రుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. కూటమి పక్షాల మధ్య క్షేత్రస్థాయి సమన్వయ లోపాన్ని సరిచేయాల్సింది మంత్రులేనని చెప్పడం వారి బాధ్యతలను గుర్తు చేయడమే అవుతుంది. మంత్రులు జిల్లాల పర్యటనలో ఎమ్మెల్యేలతో భేటీ కాకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు ఇవ్వని మంత్రులను సీఎం తలంటిపోశారని సమాచారం. పార్టీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేసి విషయం చెప్పినా మంత్రులు సైలెంట్గా ఉన్నారని చంద్రబాబు ప్రస్తావించారంటే సీరియస్ అంశాన్ని ఎంత లైట్ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సమీక్షల హడావుడిలో ఉండి
తానేమీ పట్టించుకోవడం లేదని అనుకుంటే పొరపాటని ముఖ్యమంత్రి చెప్పారంటే వ్యవహారం ఎలా ఉందో చెప్పొచ్చు. ఎవరెవరు ఏ రోజు ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఎవరెవరితో మాట్లాడారో ఆ సమాచారం అంతా తన దగ్గర ఉందని ముఖ్యమంత్రి కామెంట్ చేయడంతో వారి గుండెల్లో బండపడినట్లయింది. అలాంటి వారిని పిలిచి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడంతో అనుమానం ఉన్నవారు సమాధానాల కోసం వెతుక్కునే పరిస్థితి. మారకపోతే మీకే ఇబ్బందంటూ నవ్వుతూనే చురుకలు అంటించారు. ఇలా ఒక్కో అంశంపై ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరులకు గట్టిగానే క్లాస్ పీకడంతో తరువాత కొందరు మంత్రులు చిత్తూరు జిల్లా బంగారుపాలెం జగన్ పర్యటనలో జరిగిన ఘటనలను బయటపెట్టారు. అదేదో చంద్రబాబు వేలెత్తి చూపకముందే స్పందించి ఉంటే తలంటించుకునే పరిస్థితి ఉండేది కాదు కదా అని కొందరు కామెంట్ చేశారు. జగన్కు కౌంటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా చురకలు తప్పడం లేదని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పాఠాలను మంత్రులు గుణపాఠంగా తీసుకొని పద్ధతి మార్చుకొని పనితీరు మెరుగుపరుచుకుంటారో లేదో చూడాలి.